ఈ మంచు మీ మీద పడకుండా నా చేతులు అడ్డుపెట్టి మిమ్మల్ని కాపాడతాను. చలికాలం మొదలైంది. రాణి పక్షి తన పిల్లల మీద మంచు పడకూడదని చేతులు అడ్డుపెట్టింది. కానీ వాళ్ళ గూడంతా మంచుతో నిండిపోయింది. తెల్లవారేసరికి మంచంతా తెల్లవారేసరికి మాయమైపోతుంది. పక్షులన్నీ ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. పక్షి పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఎగిరే స్కూల్ వ్యాన్ కూడా వస్తుంది. పిల్లల్ని రాణి పక్షి బస్సులో ఎక్కిస్తుంది. చిన్ని మున్ని జాగ్రత్తగా వెళ్ళిరండి. రాణి పక్షి ఇంకా మీనా పక్షి ఇద్దరు కలిసి కాల వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చూడు రాణి పక్షి, తెల్లవారయ్యింది. సూర్యుడు నెత్తి మీదకి వచ్చినా సరే వీరిద్దరు ఇంకా నిద్ర లేగలేదు. అసలే చలికాలం వస్తుందని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. వీరిద్దరిని ఇప్పుడు ఎలాగని లేపుతా. మీనా పక్షి అక్కడున్న నీళ్ళని కాలా వాళ్ళ మీద చల్లుతుంది. కాలా వాళ్ళు ఉలిక్కిపడి లెగిచి అటు ఇటు చూస్తారు. నిన్న రాత్రే కదా మంచు పడింది, ఇప్పుడేంటి వాన పడుతుందా అంటూ కాలా కళ్ళు తెరిచి చూస్తాడు. వాన మీ మొహమా, టైం చూడండి ఎంత అయిందో, మీరు ఇంకా అలా పడుకున్నారేంటి? ఏమైంది మీనా? చలికాలం కదా కిరా, ఇల్లు కట్టుకోవాలి కదా. గుర్తుందిలే మీనా, అయినా మాకు ఈ ఇల్లే బాగుంది. మాకు ఈ ఇల్లు బాగానే నచ్చింది, మీకెందుకు మా గురించి, మీరు కట్టుకోండి వెళ్ళి. ఆ మాటకి మీనా వాళ్ళు వెళ్ళిపోయారు. నిజమేనండి, రాత్రి మంచి పడితే ఎలాగా, మనము ఇల్లు కట్టాలి కదా. అయినా ఇవాళ మంచు పడిద్దని ఎవరు చెప్పారా కీరా? సూర్యుడిని చూడు ఎలా ఉన్నాడు. ఇవాళ మంచు ఎందుకు పడుతుంది? అయినా మంచుకాలం వెళ్ళిపోయిందిరా నిన్నటితో, నువ్వు భయపడకు. అకీరా కాల తప్ప మిగతా అన్ని పక్షులు అడవిలో చెట్ల మీద చక్కగా ఇల్లు కట్టేసుకుంటాయి. అయినా వాళ్ళు చూడండి పిక్చర్లాగా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు మంచు పడకపోతే భలే ఉంటుందండి. అకీరా కాల ఊహించినట్టు మంచు ఆ రోజు విపరీతంగా పడుతుంది. అనవసరంగా వాళ్ళు చెప్పిన మాట వినలేదండి. ఇప్పుడు చూడండి వాళ్ళు అన్నట్టే ఎంత మంచు పడుతుందో. రాణి పక్షి అందరికీ సహాయం చేస్తుందిగా, తన ఇంట్లోకి వెళ్ళిపోదాంలే. కావాలంటే తన ఇంట్లోంచి తననే గంటేసి మనమే ఉందాం అక్కడ. పద ఇప్పుడు బయలుదేరదాం. సరిగ్గా చెప్పారండి, ఇప్పుడే మనం రాణి పక్షి ఇంటికి వెళ్దాం. నాకు కూడా చెల్లేస్తుంది, పద బయలుదేరదాం. అక్కడి నుంచి కాల అకీరా రాణి పక్షి వాళ్ళ ఇంటికి వెళ్తారు. రాణి పక్షి వాళ్ళ తలుపుని గట్టిగా కొడుతుంది అకీరా. ఇంత రాత్రి వేళ ఎవరు వచ్చారు? రాణి పక్షి, అకీరాని వచ్చాను, కొంచెం తలుపు తీవా, చలేస్తుంది. రాణి పక్షి తలుపు తీసి లోపలికి రమ్మంటుంది. ఏమైంది అకీరా, ఇలా వచ్చావు? రాణి పక్షి, మీరన్నట్టే ఇవాళ బాగా మంచి పడుతుంది. మేమేమో ఇల్లు కూడా కట్టుకోలేదు, ఇక్కడ ఉందామని వచ్చాం రాణి పక్షి. నేను ఇంకా మీనా చెప్పాం కదా అకీరా, మా మాటలు మీరు ఎందుకు పట్టించుకోరు? మమ్మల్ని క్షమించు రాణి పక్షి, ఏదో బద్ధకం వల్ల మాకు ఇల్లు కట్టుకోవాలని అనిపించలేదు, అందుకని ఆ రోజు అలా ఉన్నాము. దయచేసి ఇక్కడ ఉండనివ్వు రాణి పక్షి, ఈ చలిలో మేము వణికిపోతున్నాము. నువ్వు వెళ్ళిపోమంటే ఇప్పుడు వెళ్ళిపోతాంలే రాణి పక్షి. వాళ్ళ బాధని చూసి రాణి పక్షి వాళ్ళిద్దరినీ, పెద్ద పడుకు అకీరా, మంచు తగ్గాక మీరు వెళ్ళిపోదురు కానిలే, ఈ పూటకి మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడ పడుకోండి. ధన్యవాదాలు రాణి పక్షి. రాణి పక్షి వాళ్ళని బయటికి పంపించలేక వాళ్ళతో పాటే ఉంచుకుంటుంది. మరుసటి రోజు రాణి పక్షి లెగుస్తుంది, కానీ కాలా వాళ్ళు మాత్రం నిద్రలేగరు. ఏంటి కాలా, అకీరా ఇంతసేపు పడుకున్నారు? నాకు బయట పనుంది కాలా అకీరా, నేను వెళ్తున్నాను, పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తా. రాణి పక్షి రోజులానే పనికి వెళ్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి బయలుదేరతారు. కాల మొద్దు నిద్రాగుతాడు. అకీరా నిద్ర లేచి, నటించిన చాలేనండి, వాళ్ళు వెళ్ళిపోయారు, లెగండి.
కాలా నిద్ర లెగిస్తాడు. అఖీరా తలుపుకి గొల్లెం పెట్టేస్తుంది. ఇక నుంచి ఈ ఇల్లు మన సొంతం అండి. మనం ఇప్పుడు ఇక్కడే ఉండాలి. అవునా కిరా, ఈ ఇల్లు మనమే తీసుకుందాం. ఇంకా వానొచ్చినా మంచు పడినా మనం ఇక్కడే ఉందాం. వాళ్ళని ఈ ఇంట్లోకి రానివ్వకుండా చూద్దాం. వాళ్ళు ఎలాగో ఆహారం కూడా దాచుకున్నారు, అది మనమే తిందాం అకీరా. అప్పుడే స్కూల్ నుండి చిన్ను వాళ్ళు వస్తారు. వాళ్ళు తలుపు కొడతారు. ఎంత తలుపు కొట్టినా అఖీరా వాళ్ళు తలుపు తీయరు. లోపల ఏం చేస్తున్నారు అంకుల్? అఖీరా అంకుల్, మేము వచ్చాము స్కూల్ నుండి. తలుపు తీయండి అంకుల్, బయట చాలా చలేస్తుంది అంకుల్. ఏం చేస్తున్నారు మీరు? అప్పుడే అక్కడికి రాణి కొంచెం ఆహారం తీసుకుని వస్తుంది. ఏమైందమ్మా, బయట ఎందుకు నుంచున్నారు? పదండి లోపలికి. అమ్మా, అఖీరా ఆంటీ ఇంకా అంకుల్ తలుపు వేసేసారమ్మా. మేము ఎంత కొట్టినా సరే తలుపు తీయట్లేదు. స్కూల్ నుండి వచ్చినప్పటి నుండి తలుపు కొడుతూనే ఉన్నామమ్మా. పడుకున్నారేమోనమ్మా, నేను చూస్తానాగు అంటూ రాణి పక్షి వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తుంది. వాళ్ళు నిద్రపోవడం చూసిన రాణి పక్షి, అఖీరా, కాళ్ళ నిద్ర లెగవండి, మేము ఇంటికి వచ్చాము. తలుపు తీయండి అఖీరా, ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరూ మన ఇంటిలో తలుపు వేసుకుని నిద్రపోతున్నారమ్మా, ఇప్పుడు ఎలా? చాలా బాధగా వాళ్ళు మంచులోని రాత్రంతా నుంచుంటారు. మంచు ఎక్కువ అవుతుంది. అలాగే రాణి పక్షికి చాలా కోపం వస్తుంది. అఖీరా వాళ్ళు బయటకు వచ్చాక వాళ్ళ సంగతి చూసుకుందామమ్మా, పదండి ఇక్కడ నుంచి. రాణి పక్షి అక్కడి నుండి బుల్బుల్ పక్షి ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్తుంది. బుల్బుల్, బుల్బుల్. ఎవరు? ఏం కావాలి? ఏంటి రాణి పక్షి ఇలా వచ్చావు? బుల్బుల్, నువ్వేమీ అనుకోకపోతే ఈ రాత్రికి మేము మీ ఇంట్లో ఉండొచ్చా బుల్బుల్? బుల్బుల్ పక్షి కాసేపు ఆలోచించి ఇంటి లోపలికి చూస్తుంది. ఖాళీ ఉన్నా సరే ఇంట్లో ఖాళీ లేదని చెప్తుంది. నా పిల్లలకి ప్లేస్ ఉన్నా చాలు బుల్బుల్. లేదు రాణి పక్షి, చలికాలం కదా, అన్ని సామాన్లు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నాను. ఇంట్లో అసలు ప్లేసే లేదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిదేమో రాణి పక్షి. బుల్బుల్ పక్షి తలుపు మొహం మీదే వేస్తుంది. రాణి పక్షి ఎగురుతూ తన ముందుంటున్న మనం ముందున్న చిన్న గూటిలోకి వెళ్దాం. రాణి పక్షి పిల్లల్ని తీసుకుని గూటిలో నిద్రపోతుంది. ఆ రోజు మంచు చాలా బాగా పడుతుంది. ఇదంతా కూడా రాణి పక్షి కలకంటుంది. దేవుడి దయ వల్ల ఇదంతా నా కళ మంచిదైంది. రాణి పక్షి నిద్ర లేచి పిల్లల్ని దగ్గరగా పట్టుకుంటుంది. నాకు జరగబోయేది కనిపించింది. రాణి పక్షి కాలా వాళ్ళు ఇలా చేస్తారని ఊహించి, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఏంటి ఎలా అంటున్నావు? రాణి పక్షి వాళ్ళ మీద కోప్పడుతూ బయటికి పంపిస్తుంది. ఏంటండి, రాణి పక్షికి మన ప్లాన్ తెలిసినట్టుంది. మనం ఇప్పుడు ఎక్కడుంటాం? అఖీరా ఇంకా కాల ముందుంటున్న వాళ్ళ పాత ఇంటికి వచ్చేశారు. వాళ్ళ బద్ధకం వల్ల కష్ట సమయాల్లో కూడా వాళ్ళు పని చేసుకోకుండా పడుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చింది.